అందరికీ వందనాలు. కూడి వచ్చిన సంఘానికి అంతా వందనాలు. అలా నా సాక్ష్యం ఏంటంటే అంత మంచిగా ఉన్నది నా కుటుంబం. నేను దేవుని మాటలో చేరినాక 7 సంవత్సరాలు నేను దేవుని మాట అయిన బట్టి మళ్ళా నిరుడు జర మంచిగా లేకుంటే మంచిగా చాలా ఇది ఉండే నాకు. ఈ 7 మంచిగా ఉన్నది. నిరుడు బాగానే పోయిన సంవత్సరము 41 రోజు ఉపవాసం ఉండింటి. ఈ 7 గిట్ట ఉందామని నాకు అనిపించింది, మనసు ఉందామని అనుకుంటున్నా. నాకు సడన్గా నొప్పి వచ్చింది, పొట్టల డొక్కల నొప్పి వచ్చి దవాఖానకు తీసుకుపోయాడు. ఇక అది ఎక్స్రే తీస్తే ఆపొచ్చింది డొక్కలు అని చెప్పిండు డాక్టర్. నాకు ఇట్లెందుకాయ దేవుడా, నాకు ఇట్లెందుకాయ అని 1 నెలలు చాలా టెన్షన్ పడ్డా. నేను బాగానే 5-6 వేలు ఖర్చు పెట్టిండు కానీ నాకు తక్కువ కాలేదు. గోళీలు మింగితే తక్కువ అయింది, లేకుంటే తక్కువ కాలేదు. మళ్ళీ వేసుకున్నాడు బంద్ అయితే. ఇక మా కొడుకు పిలిపిస్తే అక్కడ గిట్ట పోయినా, అక్కడ చూపించుకున్నా. అక్కడ గిట్ట గోళీలు మింగినన్ని రోజులే తక్కువ అయింది. మళ్ళీ ఇప్పట్లేకనే నొయ్యబట్టి నాకు ఇట్లా ఎందుకు అయ్యబట్టే తండ్రి, నాకు నీ చిత్తమే, నువ్వు ఏమన్నా చేసుకో, ఇక నా జీవిని అన్నట్ల నేను చాలా ఇక దేవునికి మొరపెట్టినట్లు అయ్యి ప్రేయర్ చేసుకున్నా మస్తు. ఇక అందులోనే అది పోయినాం. ఇక అన్న దగ్గరికి పోయినాం. అన్న దగ్గరికి పోయి నాకు ఇట్లా అవుతున్నది అన్న, మరి నాకు ఇట్లా ఎందుకు అయిందేమో, డొక్క లాభ వచ్చింది అంట అని చెప్పింది. చెప్తే ఇక పేరు చేసిండు అన్న. నాకు పేరు చేస్తే అప్పటి సంది నాకు ఏం నొప్పిలే ఏంలే, మంచిగా ఉన్నా నేను. నా కుటుంబం కూడా అంత మంచిగా ఉన్నది. దేవుని మాట నేను తెలుసుకున్న సంది అంతా నేను అనుకున్నట్ల మంచిగా జరుగుతున్నది. మంచిగా దేవుడు దీవించుండు. మంచిగానే ఉన్నది మా కుటుంబం. మంచిగా ఇంతకైతే మంచిగా ఉన్నాము. దేవుడు దీవించును గాక. చిన్న సాక్ష్యం.